నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. అమీన్పూర్ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. భూములు కోల్పోతున్న రైతులతో మాజీ డీసీసీ అధ్యక్షులు కుమ్మం శివకుమార్ రెడ్డి సమావేశం. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ. కోయిలకొండలో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అమీన్పూర్ మున్సిపాలిటీలో ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కాటా రాజేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రవికిరణ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రం సాధించిన నాయకుడని, తెలంగాణ ప్రజల మంచినీటి గోస, కరెంటు కష్టాలు తీర్చిన నాయకుడని, అలాంటి నాయకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. రాజనా కొద్దిగా ఈరోజు ఫిబ్రవరి 17వ తారీఖు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారి జన్మదినం. ముందుగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అమీన్పూర్ మున్సిపాలిటీలోని అమీన్పూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మన బాపు గారి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆయన సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తున్నాను, మనం ఒక 10 సంవత్సరాల క్రితము తెలంగాణ రాష్ట్రం ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. మంచినీళ్ళ కోసం ఆడవాళ్ళు అయితే కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళు తెచ్చుకునేవారు. రోడ్లు సరిగ్గా లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. అటువంటి సమయంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 25 సంవత్సరాలు కృషి చేసి మనకు ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు. అటువంటి మహానీయుడు పుట్టినరోజు ఈరోజు ఎంతో ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. ఆయన పేరు మీద ఈరోజు అంటే కేఎస్ఆర్జీ పార్టీ ఆఫీస్లో మేము ఆయన పేరు మీద వికలాంగులకు మా వంతు సహాయంగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి మేము ఓల్డేజ్ హోమ్లో కూడా ఆయన పేరు మీద మేము అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరు, అమీన్పూర్ మున్సిపాలిటీకి చెందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళీ ఒకసారి కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగంగా నారాయణపేట నియోజకవర్గంలోని పెరపల్ల జయమ్మ చెరువు దగ్గర పంప్ హౌస్ మరియు సబ్స్టేషన్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తారని మాజీ డీసీసీ అధ్యక్షులు కుమ్మం శివకుమార్ రెడ్డి భూములు కోల్పోతున్న రైతులకు భరోసా ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం వల్ల తమ భూములు కోల్పోతున్నామని గత కొన్ని రోజులుగా దామరిద్ద, తండా మరియు బాపనపల్లి గ్రామాలకు చెందిన కొందరు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మాజీ డీసీసీ అధ్యక్షులు కుమ్మం శివకుమార్ రెడ్డి మరియు నీటిపారుదల శాఖ ఎస్ఈ రమణ రెడ్డి, విద్యుత్ శాఖ డిఈ భద్రయ్య, మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్టు మేనేజర్ శివప్రసాద్లతో కలిసి పంప్ హౌస్ సబ్స్టేషన్ నిర్మాణం చేసే రైతుల పొలాల దగ్గర భూములు కోల్పోతున్న రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కుమ్మం శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ తక్కువ భూసేకరణతో ఈ ప్రాంతానికి అధిక మొత్తంలో సాగు, తాగునీటిని ఎత్తిపోసే విధంగా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు డిజైన్ను రూపొందించడం జరిగిందని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దామరగిద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలరెడ్డి, పిఏసిసిఎస్ చైర్మన్ ఈదప్ప, నాయకులు శరణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. సెవెంత్ పాయింట్ ఇప్పుడు ఏ పాయింట్ ఇడా 5th పాయింటా ఏడా సార్ 5th పాయింట్ అంట సార్. అవును సార్.
బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని కోయిల్కొండ మండల కేంద్రం నారాయణపేట నియోజకవర్గంలోని వివిధ మండలాలతో పాటు నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. జయంతి వేడుకల్లో బంజారా మహిళల వస్త్రధారణ ధరించి లంబాడా బంజారా మహిళలతో కలిసి నృత్యం చేస్తూ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. यारी भाई बापू ने भाई बहने दादा दादी ने काका काकी ने जय सेवालाल 286వ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా గోర్ బంజారా సోదరి సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కాస్త కూస్త నేర్పించిండ్రు. అది నేర్చుకున్నా. వారు చూపే ఇది కూడా నేర్చుకున్నా. ఇంకోటి ఏంటంటే పక్కకు జరిగానేమో అంటారు చూడండి, సరక్ సరక్, ఇది ఒకటి ఆడ వచ్చేటప్పుడు నేర్పించిండ్రు. ఇంకా నేర్చుకుందాం అనుకుంటున్నా, నేర్చుకుంటా ఆ భాష కూడా. ఈ రోజు వచ్చేటప్పుడు నారాయణపేటలో ఆడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కదా, డ్రెస్ వేసిండ్రు, చాంటియా వేసిండు. చాంటియా నాకు మొదటిసారి ఎవరైనా వేసిందంటే అది కోయిల్కొండ మండలమే, కోయిల్కొండ తాండా ప్రజలే. అది కూడా గంగ్యానాయక్ తాండానా ఫస్ట్ పోయిన, గంగ్యానాయక్ తాండా పోయిన ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ చాంటియా వేసిండ్రు. అప్పటి నుంచి చాంటియా అసలు వదలొద్దు అనుకుంటున్నా. సంవత్సరమే ఎవరు వచ్చి ఒక చాంటియా గిఫ్ట్ ఇస్తలేరు. అంటే దీంట్లో చాలా ఏమంటారు పైసలు కూడిన ఇది, ప్లస్ చాలా టైం తీసుకుంటే చాలా కొంతమంది చేస్తారు పెద్ద మనుషులు, అంతేనా? కానీ వచ్చే సేవలాల కన్నా ఒక బట్టలు కొనిస్తే పొట్టికి కాకుండా ఉంటుందని చూస్తున్నారు. మళ్ళీ డ్రెస్ వేసిండ్రు, చూడియా అంటారా దీన్ని? దీన్ని ఏమంటారు? ఉంగరమేనా? గుడియా ఏమంటారు? పుడియా, పులియా, పులియా, పులియా ఇంకా చూడియా బలియా. ఈ రెండు తక్కువ పడ్డే తెచ్చిస్తారా అని అడిగిన, వెంటనే తెచ్చిచ్చిండ్రు. ఎందుకంటే ఉట్టి డ్రెస్ వేసుకుంటే బాగోదు కదా. కానీ ఇప్పుడు చూస్తే ఆ కమ్మల్ లాగా ఉన్నాయి, అవి మిస్ అయినాయి ఈసారి. నెక్స్ట్ టైం ఏంటది? చోట్ల టోప్లీ అందరు ఒక్కొక్కటి చెప్తున్నారు. ఏదైతే అదేది నెక్స్ట్ టైం నాకు అది కావాలి. ఓకేనా? గూగ్రీ టోప్లీ, ఓకే గూగ్రీ టోప్లీ, ఇవి కూడా నెక్స్ట్ టైం వేసుకొని వస్తా. నెక్స్ట్ టైం ఫుల్ డ్రెస్ ఇవ్వాలబ్బా. ఈ సగం సగం కడితే కూడా ఎట్లా? వారం రోజుల ముందు కోయిల్కొండ మండలం నుంచే తీసుకుంటా డ్రెస్, నేను ఇంకా ఎక్కడ తీసుకోను. ఓకే? అండ్ అది కూడా ఏంటంటే నేను పైసలు కట్టే తీసుకుంటా అబ్బా, ఉట్టిగా తీసుకోండి ఫ్రీగా. ఎవరైతే కష్టపడి చేస్తారో వాళ్ళకి ఎంత అవుతుందో చెప్పి నా పైసలు నా దీంతోనే ఇస్తా. పర్లేదు అనొద్దు, ఫ్రీగా తీసుకోవద్దబ్బా. కష్టపడి చేస్తారు వాళ్ళైనా కదా, టైం ఇచ్చి చేస్తారు, ప్రేమతో ఇస్తారు, తీసుకుంటా. కానీ ఇది కొంచెం చాలా టైం పడతాను, కష్టంతో కూడింది కాబట్టి. ఓకే? ఎవరన్నా మీరందరూ ఇక్కడే ఉన్నారు, అందరూ ఒకరు డిసైడ్ చేసుకోండి. మళ్ళీ 10 డ్రెస్లు ఇస్తే మళ్ళీ 10 డ్రెస్లు నేనేం చేసుకోండి. ఒక డ్రెస్ ఇస్తే సంవత్సరానికి ఒక డ్రెస్ ఇవ్వండి, మళ్ళీ అట్లా అట్లా ఎక్కడ అఖిల్ ఇప్పిస్తారా? ఓకే, ఇప్పుడు స్టూడియో తెచ్చిండు. సో మీ అందరికి కూడా లక్షణాలు కనిపించకుండా గుండెపోటు వచ్చిన ఓ వ్యక్తికి అరుదైన శస్త్రచికిత్స చేసినట్లు సోమాజిగూడ యశోద హాస్పిటల్ కార్డియాలజిస్ట్ పంకజ్ తెలిపారు. స్థానిక గజానన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని వివరాలు తెలియజేశారు. ఇంద్రవెల్లికి చెందిన రాజు అనే వ్యక్తికి లక్షణాలు లేకుండానే గుండెపోటు వచ్చిందన్నారు. విరోచనాలతో వచ్చిన వ్యక్తికి రక్తనాళాలు మూసుకుపోగా గుండెపోటు వచ్చినట్లు గుర్తించామన్నారు. ఆసుపత్రిలో అత్యంత అరుదుగా నిర్వహించే శస్త్రచికిత్స చేసి బాధితుడి ప్రాణాలు కాపాడినట్లు పేర్కొన్నారు. బీపీ తక్కువైనా గుండెలో నొప్పి అనిపించినా వెంటనే వైద్యుని సంప్రదించాలని సూచించారు. సో మన ఆదిలాబాద్లో ఎవ్రీ మంత్ మనం విజిట్కి వస్తూనే ఉన్నాం ఇక్కడ. సో ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఐఎమ్ కమింగ్ టు ఫ్రమ్ యశోద హాస్పిటల్ టు ఆదిలాబాద్. అండ్ మనం ఇప్పుడు మాట్లాడాలంటే ఈ పేషెంట్ రాజు చోపడే గారి గురించి మాట్లాడుతున్నాము. సో బేసికల్గా ఇతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది కొన్ని సంవత్సరాల ముందు. బట్ అతనికి దాని గురించి అంత తెలియకుండా సైలెంట్ హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మన గజానన్ హాస్పిటల్ ఆదిలాబాద్లో జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ఫిజిషియన్ డాక్టర్ అభిజిత్ నుగురువర్ గారు దానికి
లూజ్ మోషన్స్ అండ్ వామిటింగ్స్తో అడ్మిట్ అయినప్పుడు గుండె జబ్బు బయటకు పడింది. సో అప్పటిదాకా అతనికి గుండె ప్రాబ్లం ఉంది అని ఆ మాట తెలియదు. సో 2Dకి వచ్చేస్తే ఆయన గుండె మొత్తము ఇట్లా ఉబ్బిపోయి హార్ట్ ఇట్లా బలూన్ లాగా అయిపోయింది. సో వాట్ వీ కాల్ ఇట్ యాజ్ లెఫ్ట్ వెంట్రికులర్ అన్యూరిజం. అన్యూరిజం అంటే గుండెది కండరాల భాగం కొంచెం వీక్ అయిపోయి ఇట్లా ఉబ్బిపోతుంది. సో దానివల్ల హార్ట్ 2 భాగంలో డివైడ్ అయిపోయింది. సో దెర్ ఆర్ 2 సాక్స్ మాట, అంటే గుండె అండ్ దాని తర్వాత ఇంకొక గుండె భాగము. సో దానివల్ల గుండె పంపింగ్ సరిగా అవ్వట్లేదు. సో గుండె వీక్ అయిపోయి పంపింగ్ హార్డ్లీ 30% దానిపైన తగ్గిపోయింది. సో డయాగ్నోస్ చేసిన తర్వాత యశోద హాస్పిటల్ సోమాజిగూడకి తీసుకువెళ్ళిపోయి ఫస్ట్ మనము యాంజియోగ్రామ్ పరీక్ష చేసి దీనిది మెయిన్ గుండె రక్తనాళం పూర్తిగా ముసుకుపోయిన ఉండే, దానివల్ల గుండె డ్యామేజ్ అయిపోయింది, హార్ట్ కంట్రోల్ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఇట్లా జరిగింది. సో దాని తర్వాత హార్ట్ది MRI స్కానింగ్ చేసాము. MRI స్కానింగ్లో ఆ భాగము ఎంత పార్ట్ డ్యామేజ్ అయింది, ఎంత మంచిగా ఉంది అని తెలిసిన తర్వాత మా దగ్గర డాక్టర్ సత్య శ్రీధర్ కాలే అని పెద్ద కార్డియాక్ సర్జన్ ఉన్నారు, ఆయనకి ఆ కేసు ఇచ్చిన తర్వాత మెయిన్ ఆపరేషన్ జరిగింది. సో దిస్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డార్స్ ఆపరేషన్ అంటారు, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సర్జికల్ వెంట్రికులర్ రిస్టోరేషన్. సో ఆ భాగం డ్యామేజ్ అయిన భాగంకి మొత్తం కట్ చేసేసుకొని గుండెకి మళ్ళీ అగైన్ ఆ నార్మల్ షేప్లో తీసుకొని ఆపరేషన్ చేశారు విత్ బైపాస్ సర్జరీ. సో ఇట్ ఈస్ 2 ఆపరేషన్స్ కాంబినేషన్లో చేసి మొత్తం హార్ట్కి పంపింగ్ నార్మల్ దాకా వచ్చేసింది. సో ఆ స్టేజ్లో ఈయన అడ్మిట్ అయినప్పుడు చాలా బ్యాడ్ కండిషన్లో ఉన్నారు. సో నా ఇప్పుడు మీ ముందే ఉన్నారు. సో దోమకొండ గ్రామానికి చెందిన పోగుల రవి పల్లకాటి నర్సింగ్ వద్ద 2020 సంవత్సరంలో ఇంటిని 4 లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఇల్లు కొని 5 సంవత్సరాలు అవుతుందని, కావాలని నా పైన ఎస్సీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన వార్డెన్ తుమ్మగల బాలమని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను బాధితుడు మీడియాకు వెల్లడించాడు. డోర్ ఉంటే అక్కడ తీసుకుపోయి అక్కడ పెట్టి ఇక్కడ మళ్ళా గోడ పెట్టి 2 సెల్ఫ్లు పెట్టించింది. ఇక్కడ ఈ గ్యాస్ బండ పెట్టించింది, ఇది ఒక బండ పెట్టించింది, అక్కడ ఒక 2 బండలు పెట్టి ఇక్కడ 2 బండలు పెట్టించింది. అంతే, ఈ బండలు మొత్తం కలిసి 6 బండలు పెట్టించింది. ఇక్కడ నుంచి పైప్ లైన్ ఆమె ఇక్కడ నుంచి అక్కడ దాకా చేయించింది. అంతే, పైప్ లైన్ వేసింది. అంతే, ఇల్లు ఏమి లేదు. ఈ డోర్ తీసి ఇక్కడ ఉండే ఇక్కడ డోర్ ఉంటే తీసి పెట్టించింది, అక్కడ డోర్ ఉంటే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టించింది. ఆ డోర్ ఇచ్చిన అంటే బెడ్ పోసింది, ఈ జాలేసింది, జాలేసిన ఇక్కడ నుంచి ఈ జాలి, ఈ జాలి, ఈ కంబాలు కూడా ఆ మీద వాడతాం. ఆడ ఈ బెడ్ కింద ఈ బాత్రూమ్ వచ్చింది, కట్టించింది. నేనే కర్ణాకర్ కట్టింది, సుతరాయన కూడా. వల్కట్ నర్సు దగ్గర కొన్నాను నేను, తీసుకున్న ఇల్లుని 2020లో కొంట, 31 జనవరి 2020లో. సాక్షులు వాళ్ళ తండ్రి సంతు, ఇద్దరు కొడుకులు పెట్టి వాళ్ళిద్దరు మొత్తం చూపి ఒక్కొక్కటి చూపి పేపర్లు ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి. నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి లేదనుకుంటుంది, కానీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి. ఇంకొన్ని ఇవి
చూపిస్తున్నాం మీకు, చూడండి. నాకు వాళ్ళ దగ్గర నర్సింగ్, వల్కట్ నర్సింగ్, పువ్వుల రవి నాది. కొడుకుల సాక్షులు ఉన్నారు, ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి వాళ్ళు. ఇంకో కొడుకు కూడా ఆధార్ కార్డు ఉంది, సాక్ష్యం కూడా ఉంది. రాసిచ్చింది వల్కట్ నర్సింగ్ పత్రం. పచ్చలు కూడా నా పేరు మీద ఉంది. మీటర్ ఉన్నది, ట్యాక్స్ కడుతున్నా, నల్ల బిల్లు కడుతున్నా కూడా నా పేరే ఉంది. డాక్యుమెంట్స్ నా దగ్గర ఉంది. ఒకటో నెల 2020లో కొన్నాము. డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఒరిజినల్ గా డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండే కాబట్టి నేను ఒక్కడనే తీసుకొని సామాను కూడా నేను ఒక్కడనే తాళం బల కొట్టేసి నేను బయట పెట్టేసిన. వాటికి సంబంధించిన వీడియో కూడా ఉన్నాయి. ఎట్లా పెట్టిన వాడేయలేను, పొద్దుగల్లా వాడేసిన, పొద్దున్నే పెట్టిన. ఇంతకుముందు ఇవి కట్టించిన మేస్తులు అవి పైసలు కట్టిస్తా అంటున్నా, తోలుకాసుకోమంటున్నా, అవి పైసలు కట్టిస్తా అని నేను ఒప్పుకుంటున్నా. మీరు అందరూ అర్థం చేసుకోరు. వాస్తవంగా ప్రజలు మీరు నమ్మగలరని మనవి నాది. మోసం చేయాలి. మేస్త్రిని ఎవరిని తోలుకొసుకున్నా సరే నేను డబ్బులు కట్టించేందుకు నేను రెడీగా ఉన్నా. ఆమె చేపించిన పనులకు ఒక కొడుకు ఉన్నాడు, నాకు భార్య చనిపోయింది, తల్లిదండ్రులు కూడా చనిపోయారు, ఎవరు లేరు. నేను ఒక్క కొడుకుని పట్టుకుని ఈ ఇంట్లో ఉంటున్నా అంతే. హైదరాబాద్ పాత బస్తీ పరిధిలోని బషరత్ నగర్లో సైఫ్ బిన్ ఆసిఫ్ మరికొందరు కత్తితో దాడి చేయడంతో సయ్యద్ అర్ఫత్ అనే వ్యక్తి గాయపడ్డాడు. బాధితులు కాలాపత్తర్ పోలీస్ స్టేషన్కు వచ్చి సైఫ్ బిన్ ఆసిఫ్ మరియు ఇతరులపై ఫిర్యాదు చేయగా కాలాపత్తర్ పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి పంపి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈరోజు 14 తారీఖున 10 గంటల సమయంలో ఈ అల్తాఫ్ అనే వ్యక్తి, ఇతనికి 16 సంవత్సరాలు ఉంటాయి. ఇతను బషరత్ నగర్లో ఉంటాడు, కాలపత్తర్ ఏరియాలో. అతను వాళ్ళ అమ్మమ్మ ఇంటి నుంచి అదే గల్లీలో ఉన్న తన ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ దారి మధ్యలో ఈ పత్తర్ ఘాటి దగ్గర బషరత్ నగర్లోనే ఈ సైఫ్ మరియు అతని 2-3 ఫ్రెండ్స్ ఇతనితోనే ఆర్గ్యుమెంట్ పెట్టుకొని ఇతన్ని మీద చేయి వేయడం జరుగుతుంది, చేయి చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు ఈ అల్తాఫ్ ఏం చేస్తాడంటే వాళ్ళ ఓన్ బ్రదర్ అయిన అరాఫత్కు చెప్పడం జరుగుతుంది, ఈ విధంగా సైఫ్ నా మీద దాడి చేసిండని, చేతులతో కొట్టాడని. అప్పుడు సైఫ్ ఏం చేస్తాడంటే ఎందుకు కొట్టిండు అని చెప్పేసి అడగడానికి అరాఫత్ మరియు వాళ్ళ ఫ్రెండ్ వసీం కలిసి ఇతన్ని అడుగుదామని సైఫ్ ఆ ప్లేస్కి వస్తారు. అడిగే క్రమంలో ఈ సైఫ్ అనే వ్యక్తి, సైఫ్ బిన్ ఆసిఫ్ అతని పేరు, అదే కాలనీకి చెందినవాడు. అతను ఏం చేస్తాడంటే అక్కడే ఇల్లు ఉంటుంది, ఆ ఇంటి నుంచి ఒక షార్ప్ వెపన్, నైఫ్ లాంటిది తీసుకొచ్చి ఈ అరాఫత్ మీద దాడి చేయడం జరుగుతుంది. ఆ దాడిలో ఇతనికి మెడ పైన ఇంజూరీ అయింది. ఆ తర్వాత వసీంకు కూడా కొద్దిగా ఈపు దగ్గర ఇంజూరీ అవుతుంది. వీళ్ళిద్దరికి అవుట్ ఆఫ్ డేంజర్. సో దీంట్లో మేము ఇమీడియట్గా కంప్లైంట్ రాగానే విక్టిమ్ ఇంజూరీస్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసి పంపించి ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకుని 307 ఎఫ్ఐఆర్ చేసినాము. ఇప్పుడు అక్యూజ్లను కూడా పట్టుకోవడానికి టీమ్స్ మేము బయట ఉన్నాం. ఆల్రెడీ మా టీమ్స్ అన్ని బయట సెర్చింగ్లో ఉన్నాయి. వాళ్ళని ఇమీడియట్గా పట్టుకొని అరెస్ట్ చేస్తున్నాం. యువత మేలుకో అంటూ సిరిసిల్ల వైద్య కళాశాల ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కార్యక్రమాన్ని సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా యువత చెడు వ్యసనాలకు వెళ్లకుండా మంచి మార్గంలో వెళ్తూ ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అందరికీ స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ చీకోడి సంతోష్ కుమార్, సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ నాగార్జున చక్రవర్తి, ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. హైదరాబాద్లోని జిర్రా టప్పాచెబుద్రా రోడ్డులో నూతన డెక్కన్ బేకరీస్ అండ్ స్వీట్స్ కార్నర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహినిద్దుల్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
اللهم اجعل هذه المنزل منزلا مباركا وانزل علينا رحمة من السماء وانزل علينا فضلا من السماء وانزل علينا بركات من السماء وانزل علينا مائدة منك وارزقنا وانت خير الناصرين اغفر لنا وانت خير الغافرين وانصر हमारी दुआओं को कबूल फरमा हमारे गुनाहों को माफ फरमा और हमारे रिस्क में बरकत अता फरमा हमारी सेहत में बरकत अता फरमा कारोबारों में और तिजारतों में बरकत अता फरमा खुसूसन आज दकन बेकर्स का हुआ और दिन दूनी रात 24 दरस की अता फरमा आसिदीन के असर से शत पसंदों के असर से जादू टोना और बेलाई बरकत हो। आज जो है अपने न्यू डक्कन बेकर्स एंड स्वीट्स कॉर्नर की जानिब से 5वां ब्रांच अपना इख्तिताम में आया है टप्पा चबूतरा कारवान रोड। इनाग्रेशन एमएलए मुबीन साहब, कारवान एमएलए कौसर मुहिद्दीन साहब ने किया है। अब अपने मक्का मस्जिद रिजवान साहब इमाम साहब ने इनाग्रेशन किया है। पलट के अपने पास स्वीट्स में मिठाई है, स्पेशल आइटम मिठाई है और बेकरी आइटम में पफ्स वगैरह है, बिस्किट्स है, केक्स है। पार्टी ऑर्डर्स दे सकते हैं, केक ऑर्डर दे सकते हैं और अपने पास स्विगी जोमेटो पे भी अवेलेबल है। आप लोग वहाँ पे भी कांटेक्ट कर सकते हैं या नहीं उसके लिए और इंक्वायरीज़ के लिए आप न्यू डक्कन बेकर्स पे कांटेक्ट कर सकते हैं 8978672948। बेकरी आइटम्स में बिस्किट्स है, पफ्स है, खोआपुरी है, बर्गर पिज़्ज़ा है। स्नैक्स में, केक्स में ऑल ऑफ वैरायटी केक्स मिल जाएंगे आप लोग को। पलट के स्वीट्स में ऑल ऑफ वैरायटी स्वीट्स मिल जाएंगी, ऑर्डर दे सकते हैं जी। फ़ोटो केक वगैरह हर वो केक अवेलेबल है, फाउंटेन केक, फ़ोटो केक, एनी ऑर्डर आप लोग फ़ोटो बताए तो बना के दे सकते हैं। और कुछ फंक्शन के लिए मिठाई के ऑर्डर्स भी ले सकते हैं, बल्क में भी दे सकते हैं आप लोग, हाँ छोटे में भी दे सकते हैं। हर वो किस्म का ऑर्डर अपने पास अवेलेबल रहेगा इंशाल्लाह। डेकोरेशन करके भी देते हैं जी हाँ, जैसा कस्टमर बोला ऐसा कस्टमाइज़ करके देते हैं हम बिल्ला। ये अपना 5th वाला ब्रांच है। मेन ब्रांच अपना टिकलगुंडा जानुमा अच्छी रेड्डी नगर में, 2nd ब्रांच कालापत्थर रोड, 3rd ब्रांच गुड़ी का दवाखाना, 4th ब्रांच किशन बाग, 5th ब्रांच टप्पा चबूतरा। एग्जैक्ट कहाँ है लोकेशन ये? एग्जैक्ट कारवान रोड टप्पा चबूतरा, जिरा रोड टप्पा चबूतरा। क्या टाइमिंग्स रहेंगे इसके? सुबह में 7 बजे से रात में 1 बजे तक अवेलेबल रहेंगे। और आपका कॉन्टैक्ट नंबर 8978672948 और एक नंबर है मेरा, वो भी नोट कर लीजिए 9948554360। ये 2nd वाला नंबर जो है ये जीरे का मेन नंबर है, यहाँ पे कांटेक्ट करके इंक्वायरी कर सकते हैं आप लोग। బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు అమీన్పూర్ మున్సిపాలిటీలో ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు। భూములు కోల్పోతున్న రైతులతో మాజీ డీసీసీ అధ్యక్షులు కుమ్మం శివకుమార్ రెడ్డి సమావేశం। భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని హామీ। కోయిలకొండలో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి। ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.